జూన్ 3, 2025 మంగళవారం మెగారేష్ మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు నేను మొలకల చెరువు ఏం జరిగింది, అలాగే మన అంగల్ మార్కెట్ ఏం జరిగింది ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చేస్తాను చూడండి. దాంతోపాటు మదనపల్లి స్టాక్ కూడా కొన్నాం, కొంచెం విచిత్రంగా ఉంది ఈరోజు వచ్చేసి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూస్తేనే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. స్కిప్ చేసినారంటే మీకు ఏం తెలీదు, నేను ఉండే వాస్తవాలు చెప్తున్నాను. సో ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి మీకు వీలైనంత వరకు చూడడానికి అయితే చూడండి. ఇంకా నిన్న మొలకల చెరువు వచ్చేసి 400 రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది. ఇన్ని పెద్ద పెద్ద లాట్లే యావరేజ్గా తీసుకున్నా కూడా 350 రూపాయల వరకు యావరేజ్గా మొలకల చెరువు మార్కెట్ జరిగిందని చెప్పొచ్చు. సేమ్ అంగల్ మార్కెట్ కూడా 500 రూపాయల వరకు మార్కెట్, ప్రతి మండీలోనూ 500 రూపాయలు అయితే వెళ్ళింది. యావరేజ్గా 300 ఇంకా 420, 430, 450 రూపాయల వరకు నిన్న అంగల్ మార్కెట్ అయితే జరిగింది. ఇంకా మదనపల్లి ట్విస్ట్ ఏంటంటే నేనుతో పోల్చుకుంటే ఒక 30% అంటే 30% మేర దిగుమతి తగ్గింది ఈరోజు మన మదనపల్లి మార్కెట్కి వచ్చేసి. నాకు కొంచెం విచిత్రంగా, ఎందుకంటే నేను అంగలు కూడా ఏం స్టాక్ ఏం తగ్గలే, ఎక్కువగానే ఉంది, తగ్గేదేం లేదు నేను అంగలు కూడా. సో ఈరోజు మన మదనపల్లి స్టాక్ అయితే ఒక 30% అంటే 30% మేర దిగుమతి తగ్గింది, కొంచెం భారీగానే తగ్గిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి వచ్చేసి 6 గంటల 9 నిమిషాలు అయితే అవుతుంది. నేటితో పోల్చుకుంటే మనం స్టార్టింగ్ మండీ లైన్లో ఒక 20% తగ్గింది, అలాగే ఆ పక్క మండీ లైన్లో ఒక 10% తగ్గింది ఈరోజు వచ్చేసి. ఏ రీజన్ అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నేను రైతులను కలెక్ట్ చేసిండేదేమంటే, అంటే ఇప్పుడు రేట్లు రానుగా పెరుగుతున్నాయి కదా. సో హోల్డ్ చేసి ఈ 2-3 రోజులు వరుసగా 5-6 రోజులు కాయలు మాగినా కూడా పెరగకన్నా రేట్లు ఇంకా రైజ్ అవుతాయి అనుకుంటారు కదా. సో అందువల్ల ఏమన్నా కాయ పెరగలేదు అనేది ఒక క్వశ్చన్ మార్కు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మీరే చెప్పాలి కమెంట్ సెక్షన్లో. ఈరోజు నిన్నటితో పోల్చుకుంటే 30% మేర దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. సో ఇంకేమన్నా కాయలు పీకేట్ వాళ్ళు కూడా నిలిపేసి ఉంటారు, అంటే రానున్న రోజుల్లో రేట్ ఖచ్చితంగా పెరుగుతాయి అని వాళ్ళ ఉద్దేశంలో ఉన్నారా లేదా అనేది క్వశ్చన్ మార్కు. మరి రేపు తెలిసిపోతుంది. సో ఈరోజు అయితే దిగుమతి అయితే కొంచెం భారీగానే తగ్గిందని చెప్పచ్చు. భారీ అంటే ఒక 30% మేర తగ్గింది. మీకు ఈ తక్షణ అందుక భూవరం కావాల్సి ఉంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. మెయిన్గా తక్షణ పూత డ్రాప్ అయిపోతాడే కంట్రోల్ చేస్తుంది, మెయిన్గా గ్రోత్కి బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి. మీకు కావాలనుకో